ఇగో మా చుట్టాలది లగ్గం ఉందని మా యారాలు నేను ఇద్దరం కలిసి పోయినాం. ఇక లగ్గమే పోయినాం. కట్నం పెట్టకపోతే కరం కొట్టదా అని కట్నం పెట్టినాం. ఇక మా యారాలేం పోయి 500 రూపాయలు 2 నోట్లు పెట్టింది. నేనేం పోయి 10 రూపాయల నోట్లు 10 పెట్టిన. దానికేం పోయి భారీ చీర పెట్టిరు, నాకేం పోయి అలకట్ చీర పెట్టిరు. నేను ఊకుంటానా? దానికి మంచి చీర పెట్టి నాకు అలకట్ చీర పెడితే నేనెందుకుంటా అని ఇక వాళ్ళ చీర వాళ్ళకి ఆపసిస్తా అనుకున్నాను. అసలు కలర్ చీర లేనే లేదు నాకు. కలర్ ఏం పోయి గమ్మతుంది. ఇక చీర న్యూసి నుంచి నాకు ఇయ్యనే బుద్ధి కాలేదు కానీ మా యారాల చీర మీద నేను పోయి మనసాయి నాకు ఆ చీర పెడితే ఏమవుతుండే అని నాకు అనిపించుడు. ఇక మా యారాల దగ్గరకు పోయినా అవే నీకు కలర్ చీర లేకుంటే తీసుకొని అది ఇయ్య అన్న అంటే అట్లా మార్చుకుంటే ఏం మంచిగా కొడుతుంది అద్దు అని అనబట్టే అది దానికి ఇప్పుడు పెట్టిన చీరతోని 3 చీరలు అయినాయి. అసంటి కలర్ ఉన్న కలరే ఉంటే ఏం గమ్మత్తు కొడుతుంది. ఇక నేను ఆ కలర్ లేదని ఉంచుకున్నా. మా యారాలకు అడిగిన నీకు ఆ కలర్ చీరలు 3 ఉన్నాయి కానీ ఇది తీసుకొని నాకు అది ఇయ్యన్న. ధైర్యం అయితే దానికి ఇవ్వగలిగి ఇయ్యకపోని ఇగో మా రివ్వున సాగే రెపరెపలాడే యవ్వనమే మన్నదే పదే పదే కవ్వడి చేస్తున్నదే. పండుగ ముందున్నది పెనిమిటి పట్టు చీర కొనరాదా, పెనిమిటి పట్టు చీర కొనరాదా, పెనిమిటి అబ్బయ్య నడుకోయి మౌనిక పైసల్లే పోయి, మౌనిక పైసల్లే పోయి, మౌనిక సరసాలాడుకుంటా పెనిమిటి సంతకు పోదామా, పెనిమిటి సంతకు పోదామా, పెనిమిటి అరే సంతల ఏమున్నదే మౌనిక నీ మీద చిత్తమున్నదే, మౌనిక నీ మీద చిత్తమున్నదే, మౌనిక కొత్త కొడలు నోయి పెనిమిటి అత్త నన్ను తిడుతుంది, పెనిమిటి అత్త నన్ను తిడుతుంది, పెనిమిటి మా అవ్వ తిడితేను మౌనిక మౌనంగా ఉండరాదా, మౌనిక మౌనంగా ఉండరాదా, మౌనిక ఎగలేను పెనిమిటి నేనుండలేను ఈ పెనిమిటి నేనుండలేను ఈ పెనిమిటి అరే ఆగాగు ఓ పిల్లో మౌనిక నువ్వు చెప్పినట్టుగానే మౌనిక వేరండుకుందామే, మౌనిక నువ్వు చెప్పినట్టు